అందరికీ నమస్కారం. సిరి ఇంటి వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఒక్కసారి ఇలా చేసి చూడండి, అన్నం ఒక్క మెతుకు కూడా ఉంచకుండా మొత్తం తినేస్తారు. నాన్ వెజ్ అనగానే మనం ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ అలా ఏమీ ఉండదు, సింపుల్గానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మటన్ కర్రీని ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా? మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం కొద్దిగా బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీగా ఉండాలి కదా, అందుకోసం. తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 వరకు ఉల్లిపాయల్ని వేసుకోవాలి. సన్నగా ఉంటేనే ఇప్పుడు మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, కాబట్టి ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించేటప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతూ వేయించాల్సి ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. కారంలో సాల్ట్ ఉంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి. కొంతమంది కారంలో సాల్ట్ వేయకుండా పట్టిస్తారు, కాబట్టి వాళ్ళకి ఒక 1 స్పూన్ వరకు పడుతుంది. అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని ఇప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కూడా యాడ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా ఉల్లిపాయ ముక్కలు. తర్వాత ఇందులోకి ఒక 2 వరకు టమాటాలని వేసుకోవచ్చు, కాకపోతే వేయకుండా కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు. వేయాలనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మనం వేసుకున్న మటన్ ఫ్రెష్షా కాదా అని తెలియాలంటే మనకి మటన్ రెడ్గా ఉంటే అది ఫ్రెష్గా ఉన్నట్టు, కొంచెం కలర్ తక్కువగా ఉంటే అది అంత ఫ్రెష్ కానట్టు. ఇది ఫ్రెష్ మటన్ కాబట్టి కలర్ఫుల్గా ఉంది కదా, ఇట్లా 2-3 టైం వాష్ చేసుకొని ఇందులో వేసుకొని ఇట్లా మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మటన్ల నుంచి నీళ్ళు మనకి ఇట్లా వస్తాయి కదా, అవి మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక్కటేసారి నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉంచవచ్చు, కాకపోతే ముక్కలు అనేవి అంత మంచిగా ఉడకవు, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టిన తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్తోనే 1 చెంచా వరకు కారం వేస్తున్నా, మీకు ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. ఇట్లా కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ముక్కలకు పట్టే వరకు సిమ్లో ఉంచుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే వాటర్ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉండదు, కారం మొత్తం పైకి వస్తుంది, కాబట్టి కొద్దిసేపు అయినాక మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు మనకి రసం మంచిగా అవుతుంది. మటన్ ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేస్తే టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. ఇందులోకి ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకున్నప్పుడే కొంచెం తక్కువగా వేసుకోవాలి. లేదంటే మనకి ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అంతే. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టేస్టీ హోటల్ స్టైల్ మటన్ కర్రీ రెడీ అవుతుంది. మటన్ కర్రీని ఎక్కువ ప్రాసెస్లో మసాలాలు యాడ్ చేస్తూ, ఇంకా మసాలా పేస్ట్ యాడ్ చేస్తూ, ఇంకా మరిన్ని వెరైటీస్తో చేసుకోవచ్చు, కానీ సింపుల్గా ఒక 10 మినిట్స్లో కావాలంటే ఇలా చేసుకోవచ్చు. చూసిరు కదా, చూడనికనే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈ మటన్ కర్రీలోకి జొన్న రొట్టె కానీ, చపాతీ కానీ, ఇంకా రైస్లోకైనా దేంట్లోకైనా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం సిరి ఇంటి వంటల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు కూడా ఈ వంటని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏ వంట కావాలో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.